మధ్యాహ్నం లంచ్లోకి కర్రీ ఏం చేయనమ్మా అంటే దోసకాయ పప్పు చేయమన్నది. దోసకాయ పప్పు అంటే ఉదయం చపాతీ చేస్తే చపాతీలకు మధ్యాహ్నం లంచ్కి అవుతుంది అని చెప్పేసి దోసకాయ పప్పు అయితే చేసిన. ఇంకా ఆమె అయితే తిని స్కూల్కి అయితే వెళ్ళింది. ఇంకా నేను కూడా తిన్నామని చెప్పేసి తింటున్నా. పప్పు వేసుకొని తిన్నా. పప్పు కన్నా ఇంకా నాకు నిన్న చేసిన కాకరకాయ బొంత కాకరకాయ కూర ఉంది, అది వేసుకొని తిన్నా. అదైతే బాగుంది. చపాతీలోకి ఎలా ఉంటుందేమో అనుకున్నా కానీ పప్పు కన్నా చపాతీలోకి బొంత కాకరకాయ కూర బాగుంది. నా కిచెన్లో నా ఫేవరెట్ అయిన ఒక వస్తువు ఉంటుంది, అది ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఎందుకు ఫేవరెట్ అంటే నేను వంట చేసుకునేటప్పుడు నాకు వంట ఈజీగా అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇదేనండి ఆ వస్తువు, ఆయిల్ బాటిల్. ఈ బాటిల్ బాగుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఈ బాటిల్లో. మనం కర్రీ చేసుకున్నప్పుడు, పప్పు తాలింపు పెట్టుకున్నప్పుడు ఎక్కువ నూనె పోసుకోవాలి కాబట్టి ఎక్కువ నూనె పోసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. ఇంకా దాంతోపాటు మనం చపాతీ వేసుకున్నప్పుడు, దోశ వేసుకున్నప్పుడు పెంకు మీద మనం ఆయిల్ ఎక్కువ వేయకుండా స్పూన్తో అలా చల్లుతాం కదా, స్పూన్తో కాకుండా ఇందులో స్ప్రే ఆప్షన్ ఉంటుంది. దీంతో ఇంకా అలా స్ప్రే చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడదు, కొంచెమే పడుతుంది. స్పూన్తో వేసుకుంటే కొంచెం కొంచెం అక్కడక్కడ వేసుకోవడం ఉంటుంది. అదే ఈ బాటిల్తో అయితే పెంకు మొత్తం కూడా స్ప్రే చేసుకోవచ్చు కావాల్సినంత. ఇంకా దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అట్లా వేసాం కదా, దాని మీద కూడా గట్టిగా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన నూనె క్యాన్లో నూనె తీసి పోస్తుంటే కిచెన్ మొత్తం అటు ఇటు నూనె జిడ్డు అవుతుంది. అలా కాకుండా అయితే నీట్గా ఉంది. ఈ ఆయిల్ బాటిల్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నా, 140 రూపీస్ పడింది. ఒక 6 నెలల నుంచి అయితే వాడుతున్నా. మంచి నచ్చింది నాకు ఇదైతే.